మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అమెరికా ఇరాన్ మధ్య 5వ రోజు కూడా క్షిపణి దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 5 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో హర్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇరాన్ రేవులపై అమెరికా నావికాదళం విధిస్తున్న ఆంక్షలను ఉల్లంఘిస్తూ వెళ్తున్న ఒక విదేశీ సరుకు రవాణా నౌకను అమెరికా సైన్యం క్షిపణి దాడితో సముద్రంలోనే నిలిపేసింది. మరోవైపు ఇరాన్ భూభాగంలోని వ్యూహాత్మక దీవులు, పరిశ్రమలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ భీకర దాడుల నడుమే ఇరాన్ ఉన్నతాధికారి దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచి ఉంచడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ తాజా యుద్ధ పరిణామాల పూర్తి వివరాలతో సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. పశ్చిమాసియాలో యుద్ధం కొత్త దశకు చేరుకుంది. ఇరాన్ రేవులపై విధించిన నావికాదళ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ కార్గు ద్వీపం వైపు వెళ్తోన్న కురకావో దేశ పతాకం గల ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం క్షిపణులతో దాడి చేసింది. నౌక పొగగొట్టాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడితో ఆ నౌక సముద్రంలోనే నిలిచిపోయింది. హెచ్చరికలను బేఖాతరు చేసినందుకే ఈ చర్య తీసుకున్నామని, ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు ఆంక్షలు ఉల్లంఘించిన 10 నౌకలను తాము ఈ విధంగా నిలిపివేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అటు ఇరాన్ దక్షిణ తీరాలపై అమెరికా వైమానిక దాడులు విరామం లేకుండా కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న ఖేష్మి ద్వీపం, సిరిక్ తీర ప్రాంతం, బందర్ అబ్బాస్ తూర్పు ప్రాంతాలపై అమెరికా క్షిపణులు పడ్డాయి. ఈ దాడుల్లో ఖేష్మి ద్వీపంలోని ఒక ఫిష్ మీల్ కర్మాగారం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ దాడుల వల్ల గడిచిన 5 రోజుల్లో 7 సైనికులు, 30 మందికి పైగా పౌరులు మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కువైట్ ఆకాశంలోకి దూసుకొచ్చిన శత్రు క్షిపణులను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరాన్ పార్లమెంటు స్పీకర్, ప్రధాన రాయబారి మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో తాము ఒక అస్తిత్వ యుద్ధం చేస్తున్నామని చెబుతూనే ప్రస్తుత దశలో చర్చలు జరపటం అంటే లొంగిపోవటం కాదని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధంతో పాటు దౌత్యం కూడా తమ నిరోధక వ్యూహంలో భాగమేనని స్పష్టం చేస్తూ శాంతి చర్చలకు దారి ఉంచారు. ఇటు అమెరికా రాజకీయాల్లోనూ ఈ యుద్ధంపై అంతర్గత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ తాను అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, అయితే ఈ యుద్ధం చట్టబద్ధంగా, నైతికంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ కొత్త అసంతృప్తిని వ్యక్తపరిచారు. 4 వారాల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం 5వ నెలలోకి ప్రవేశించడం, అంతర్జాతీయ చమురు మార్కెట్లు అల్లకల్లోలమవటం వాషింగ్టన్ వర్గాల్లో ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.